హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నోటికి ఎంతో టేస్టీగా కమ్మగా పుల్లగా ఉండే గరుగ్గాయలు, అదేనండి కొండరేగ్గాయలు అంటారు కదా, వాటిని ఈరోజు నిమ్మరసంలో ఊరబెట్టే వీడియో చూపిస్తున్నాను. మామూలుగా మనం పచ్చిమిర్చి గనక మజ్జిగలో ఊరబెడతాం కదా, అలా అదే విధంగా సేమ్ గరుగ్గాయలను కూడా నిమ్మరసంలో ఊరబెట్టి తింటే చాలా చాలా బాగుంటాయండి. ఇవి మనకు ఓన్లీ సీజనల్గా మాత్రమే దొరుకుతాయి. సో నేను వీడియో కోసం అయితే కొంచెమే చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను 2 days బ్యాకే ఊరవేసాను అనమాట. 1 kg వరకు తెప్పించేసి నిమ్మరసంలో ఊరబెట్టాను. దానికోసం అయితే నేను కొలతలు చెప్తున్నాను. 1 kg గరుగ్గాయలకి అంటే 1 kg కొండరేగ్గాయలకి 1 గిద్దెడు ఉప్పు. గిద్దెడు అంటే మనకు పెద్ద సైజు కాఫీ గ్లాసులు ఉంటాయి కదా, దానితోటి ఫుల్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఒక 15 వరకు నిమ్మకాయలండి, పెద్ద సైజు నిమ్మకాయల రసం అయితే తీసి పెట్టేసుకోవాలి. ఇవన్నీ మనం ముందుగానే పెట్టేసుకుంటే సరిపోతుంది. తీసుకున్నాక మనం ఈ గరుగ్గాయలు మునిగే వరకు అయితే మనం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. లేదా 3 వంతులు పోయండి, అంటే ఫుల్గా అంటే 3/4 వంతు వచ్చే వరకు నిమ్మరసం యాడ్ చేసుకొని, దానివల్ల ఏంటంటే ఉప్పు కూడా కరిగిపోతుంది కదా మనకి. ఈ విధంగా 3rd డే చూసారు కదా, నేను ఆల్రెడీ 2 days బ్యాకే వేసాను కదా. సో ఇవాటికి 3వ రోజు మనకి ఉప్పు ఇదంతా కరిగిపోవడం వల్ల మనకి గరుగ్గాయలు మునిగేంత వరకు అయితే వచ్చేసాయి. నిమ్మరసం కానీ ఉప్పు కరిగిపోయి ఆ నీళ్లు కానీ ఏదైనా కానీ ఈ విధంగా అయితే మనకి గరుగ్గాయలు అయితే మునిగేంత వరకు అయితే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అప్పుడే చాలా రోజులు ఉంటాయండి. 3వ రోజు మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, మనకి ఊరబెట్టిన గరుగ్గాయలు అదే కొండరేగ్గాయలు అయితే రెడీ అయిపోయింది. ఇవి ఒక 1 week తర్వాతకి తింటే చాలా చాలా బాగుంటుంది. మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ లేదా ఒంట్లో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అయ్యి ఆ తర్వాతకి మనం రికవరీ అయ్యాక నోటికి ఏం తిన్నా కూడా సహించదు కదా, అలాంటప్పుడు ఇవి తిన్నామనుకోండి నోటికి కమ్మగా పుల్లగా చాలా బాగుంటుంది. ఇవి పెరుగన్నంతో తింటే చాలా బాగుంటాయండి. ఇవి ఓన్లీ సీజనల్గా మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు బాగా ఫుల్గా దొరుకుతాయండి మార్కెట్లో. వీటిని గరుగ్గాయలు అంటారు, లేదంటే కొండరేగ్గాయలు, 2 రకాల పేర్లు అయితే ఉన్నాయండి. మీకు గనక దొరికితే గనక వీటిని తెప్పించేసుకొని ఈ విధంగా నిమ్మరసంలో ఊరబెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడైతే టేస్టీ ఊరబెట్టిన గరుగ్గాయలు అయితే రెడీ అయిపోయి మనం తినొచ్చు కూడా. అంతే. నా వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దాం.